సో చూడండి వ్యూవర్స్, మనం ఈరోజు మన కార్కు కూలెంట్ చేంజ్ చేయడం కోసం వచ్చాము. సో అందులో భాగంగా మనకేందంటే మనకు జ్వరం వచ్చినా జలుబు వచ్చినా మనకు హాస్పిటల్కి వెళ్తాము, లేదు అంటే మెడికల్ షాప్కి వెళ్ళేసి 4-3 మెడిసిన్స్ తీసుకొని మన ఒంటికి ఎక్కించుకుంటాము. కొద్దిగా చక్కెరతో మాత్రం గ్లూకోజ్ ఎక్కించుకుంటాము. కానీ మన కారుకు మాత్రం కొద్దిగా ఏసీ నడవట్లేదు, మనకు అన్ఈజీగా ఉంటాము. మనకే ఇట్లా అనిపిస్తే కార్ ఇంజన్కి ఎట్లా అనిపించాలి, రేడియేటర్కి ఎట్లా అనిపించాలి, ఆ తర్వాత ఖరాబ్ అయిన తర్వాత మెకానిక్ చేతిలో పడితే మాత్రం వేల సొమ్ము ఖర్చు అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి అమృత థియేటర్ తెలుసు కదా, అమృత టాకీస్ అంటారు కదా, అక్కడికి వచ్చాము. సో బ్రదర్ కొద్దిగా చూపిస్తారా? ఇగో ఈ తమ్ముడే మనకు సింధు ఆటోమొబైల్స్కు. సో అక్కడ మాత్రం నా కారు కోసం తీసుకున్నట్టు కూలెంట్ ఆయిల్ అంటే దానికి కారుకు మాత్రము ఇది ఒక గ్లూకోజ్ అన్నట్టు. ఆ గ్లూకోజ్ లేకపోతే మనకు గ్లూకోజ్ లేకపోతే మన బెడ్ పెంచర్ ఇట్లా లేవేమో, అలానే మన కార్కు కూడా కూలెంట్ ఆయిల్ అనేది మెయిన్. అందరు పెట్రోల్ అంటారు. పెట్రోల్ అనేది ఒక రక్తం లాంటిది. మనిషికి రక్తం లేకపోతే బతకలేరు. పెట్రోల్ అంటే బండికి పెట్రోల్ లేకపోతే మాత్రం నడవలేదు అన్నట్టు. సో చూడండి, సపోర్ట్ చేయండి. మనకు ఇక ఇప్పుడు ఫ్లషింగ్ చేయాలి, అలానే మనకు కార్కు అవన్నీ విధంగా చూసుకోవాలి. థ్యాంక్ యూ. మీరు సపోర్ట్ చేయండి మన సింధు ఆటోమొబైల్స్కు, అలానే నాకు కూడా సపోర్ట్ చేయండి, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ బ్రో. సో వ్యూవర్ చూస్తున్నారు కదా, సో మన కారుకు మాత్రం జ్వరం వచ్చింది. అంటే జ్వరం ఆల్రెడీ చెప్పాను కదా, గ్లూకోజ్ మనిషికి ఎట్లనో కారుకు కూడా కొద్దిగా కూలెంట్ ఆయిల్ పెట్టాలి. ఎందుకంటే మనకు రక్తం ఎలానో బండికి పెట్రోల్ అలాగా, కానీ గ్లూకోజ్ మాత్రం దీనికి మాత్రం కూలెంట్ ఆయిలే. సో దానికోసం అని మనకు వరంగల్లో ఉన్నటువంటి హన్మకొండ మన అమృత టాకీస్ కాడ ఉంటగా ముంతాజ్ అలీ కాడికి రావడం జరిగింది. నేషనల్ కార్ ఏసీ కాడికి, అలంకార్ కాడికి. సో అలంకార్ అంటే అందరికీ తెలుసు కదా, బైక్ అయినా పర్లే, ఏదైనా పర్లే, మనం కావాలి, మనకు ఆటో స్పేర్ పార్ట్స్ కావాలంటే అలంకారు. మనకు హైదరాబాద్కి వెళ్ళా రాణిగంజో, మనకు వరంగల్కు అలంకారు. చూస్తున్నారు కదా, మన కూలెంట్గో రిజర్వ్ బాక్స్ని మాత్రం ఇప్పి క్లీన్ చేయడం జరిగింది. మనకు మాత్రం వేరే కాడ మాత్రం ఇప్పడం అది ఏమి ఉండదు, పైంచి చూస్తారు, అదేదో మనకు దుబాయ్ ఇచ్చినట్టు సంథింగ్ అన్నట్టు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అన్న మంచి క్లీన్గా తీసి కడిగి మళ్ళీ ఫిట్ చేయడం జరుగుతున్నది. సో చూస్తున్నారు కదా. సో రెగ్యులర్గా మనం ఏదైనా పర్లేదు, మన రెగ్యులర్గా మాత్రము బయటికి వెళ్తా అంటే బట్టలు కూడా ఐరన్ చేసుకుని వెళ్తే ఎంత అందంగా ఉంటుందో, మన కారు కూడా కూలెంట్ ఆయిల్ని మాత్రం టైంకి చేంజ్ చేయాలి. 2 ఇయర్స్కి ఒకసారైనా, లేదు అంటే మాత్రం 20,000 ఎబో అయిందంటే కంపల్సరీ, మా రీడింగ్ అయిందంటే కంపల్సరీ మనం కూలెంట్ ఆయిల్ని చేంజ్ చేయాలి. అది మనకు నేను చెప్పింది కాదు, మెకానిక్స్ కొద్దిగా వాళ్ళు నేర్పించినటువంటి కొన్ని పాఠాలు నేను నేర్చుకొని మీకు చెప్పడం జరుగుతున్నది. ఒకవేళ ఆల్రెడీ తెలుస్తుంటే మాత్రం ఏమనుకోకండి. థ్యాంక్ యూ. సో మన ముంతాజ్ అలీ గారిని ఒకసారి, ముంతాజ్ అలీగో చూడండి, మన ముంతాజ్ అలీ డ్రెస్ కోడ్ తోటి కూడా మంచిగా నీట్గా అందంగా కనబడుతున్నాడు మన కెమెరాలో. థ్యాంక్ యూ.